హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం. ఒక విచిత్రమైన సీక్రెట్ చెప్తాను. అదేంటంటే, నువ్వు ఎక్కడ ఉన్నా యేసు ప్రభు నీతోనే ఉన్నాడు. యేసు ప్రభు కొరకు పొరపాటును కూడా ఎక్కడికి వెళ్ళొద్దు. ఒకవేళ నీకే గనక యేసు ప్రభు అక్కడ ఉన్నాడని వెళ్ళాలనుకుంటే స్టిల్ యువర్ అండర్ బాండేజ్. యేసు ప్రభు కొరకు నువ్వు ఎక్కడో ఉన్నాడని వెళ్ళే మనస్తత్వంలో ఉంటే, యేసు ప్రభు కొరకు, మనుషుల కొరకు అంటే ఓకే, ఒక పాస్టర్ కొరకు అంటే ఓకే, లేకపోతే చర్చిలో ఉన్న బిలీవర్స్ కొరకు అయితే ఓకే, నువ్వు ఇక్కడికి వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు, నీ ఇష్టం. బట్ యేసుక్రీస్తు కొరకు మాత్రమే అనుకుంటే మాత్రం నువ్వు ఉన్న చోటికి ఆయన వచ్చాడు. నువ్వు ఉన్న చోటికి ఆయన వచ్చాడు. ఆయన ఉన్న చోటికి నిన్ను తీసుకొని వచ్చాడు. నువ్వు ఉన్న చోటికి ఆయన వచ్చి ఆయన ఉన్న చోటికి నిన్ను హెచ్చించుకొని తన పక్కన కూర్చుండబెట్టుకున్నాడు. ఈరోజు నువ్వు యేసు ప్రభు కొరకు ఎక్కడికి తిరగొద్దు. నీ క్రైస్తవ జీవితంలో దీంట్లో కనుక నువ్వు సెటిల్ అయితే నువ్వు అన్ని విషయాల్లో సెటిల్ అయిపోతావు. అట్లా కాకుండా నీ మనస్సును కనుక ఇక్కడికి అక్కడికి అక్కడికి ఇక్కడికి పరిగెత్తించావంటే అదేంటంటే 100% గ్యారంటీ నువ్వు వెళ్ళేది చర్చిలకే, నువ్వు వెళ్ళేది సేవకుల దగ్గరికే, నువ్వు వెళ్ళేది మీటింగ్లకే, కానీ నువ్వు బంధింపబడిన వ్యక్తివి. దాని నుంచి ఎవరు నిన్ను విడిపించలేరు. యేసు ప్రభు మన కొరకు ఏమైతే చేశాడో అన్న దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రతి క్రైస్తవునికి ఉన్న ఒక రిలీఫ్ ఏంటంటే, రిలాక్స్ అయ్యే విషయం ఏంటి అంటే, ఆయన యొద్దకు నువ్వు పోలేవు, ఆయన నీ యొద్దకు వచ్చాడు. 2, నువ్వు ఎక్కడ పడితే అక్కడ సెటిల్ అవ్వలేవు, నువ్వు ఆల్రెడీ ఆయనతోనే సెటిల్ అయ్యి ఉన్నావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదవాల్సిన అవసరం లేదు. మనం క్రీస్తుతో పాటు పరలోకంలో క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టబడ్డావు. యు ఆర్ సెటిల్ విత్ క్రైస్ట్. నువ్వు అక్కడ కూర్చుండబెట్టబడ్డావు. నువ్వు అక్కడ కూర్చుండబెట్టబడ్డావు. ప్రభువే నీ కొరకు వచ్చాడు. ప్రభువే నిన్ను ఆయనతో పాటు కూర్చుండబెట్టుకున్నాడు. నువ్వు ఇప్పుడు గూగుల్లో వేర్ ఈజ్ జీసస్ అని కొట్టాలని, కనబడుట లేదు. కనబడుట, యేసు ప్రభు కనబడుట లేదు. యేసు ప్రభు ఎక్కడా, యేసు ప్రభు ఎవరు అన్న క్వశ్చన్ నీ జీవితంలో ఉండకూడదు. కారణం ఏంటంటే, ఆయన నీ కొరకే వచ్చాడు, ఆయన నిన్ను తనతో కూర్చుండబెట్టుకున్నాడు. అది నీ క్రైస్తవ జీవితము. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామండి. నిజమా అన్నట్టుగా చూస్తున్నారు మీరు. నిజమా, నా కొరకు వచ్చాడా? మరి నేనేంటి ఆయన కొరకు అన్నట్టు తిరుగుతున్నాను? మనమే కనుక యేసుప్రభును కనుగొనే పని అయితే, మనమే మనంతకు మనమే దేవుణ్ణి తెలుసుకునే పని అయితే, అసలు యేసుప్రభు ఒకరిగానే ఉండేవాడు. ఆయన తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మునిగా, త్రిత్వముగా మనకు బైబిల్లో కనపడేవాడు కాదు. ఆయనే తండ్రి అయ్యి కుమారుని పంపాడు. ఆయన కుమారుని పంపాలనే ఆలోచన కలిగి ఉన్నాడు కనుక ఆయన తండ్రి అయ్యాడు. ఆయన తండ్రి అయ్యి ఉన్నాడు కనుక కుమారుని పంపాడు. ఆయన కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు కనుకనే మనం ఆయనను తెలుసుకున్నాం. ఆయన ఆత్మ మనలో ఉన్నాడు కాబట్టే మనము ఆయనను తెలుసుకుంటున్నాము. చాలాసార్లు మనకున్న టెన్షన్లో, మనకున్న ఒత్తిళ్లలో, మనకున్న భయములో, మనకున్న కన్ఫ్యూజన్లో, మనకున్న దిగుల్లో మనము ఒకే ఒక్క విషయాన్ని రుచి చూడడం మానేస్తాం. అదే యేసుక్రీస్తు, ఆయన వాక్యం, ఆయన సన్నిధి. ఆయన సన్నిధి. మనకున్నటువంటి టెన్షన్లలో మనము ప్రార్థన చేస్తున్నాము అన్న భ్రమలో రుచి చూడడం మానేస్తాం. మనం ఎవరింటికైనా గెస్ట్కి వెళ్తే వాళ్ళు కనుక మనకు ఏదైనా మంచి ప్రిపేర్ చేసి పెట్టిన తర్వాత వాళ్ళు ఒక విషయం గమనిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం గమనిస్తారు? ఏమి మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు? మనం చేతితో తింటున్నామా, స్పూన్తో తింటున్నామా? కొంతమంది తింటే పక్కన వాళ్ళు తినడం మానేస్తారండి. కొంతమంది తింటే పక్కన వాళ్ళు మానేస్తారు. కొంతమంది తినేటప్పుడు ఒక ముద్ద నోట్లోకి పోయిందనుకో, పక్కన వాళ్ళు ముద్ద నోట్లో పెట్టుకుంటారు, నమ్మలేరండి, అలా నమ్ములుతారు వాళ్ళు. ఇవన్నీ ఓకే, అవన్నీ పక్కన పెడతాం, ఎవరి ఇది. కానీ ఆ వండిన వ్యక్తి, కష్టపడిన వ్యక్తి ఉంటారు కదా, ఆ వ్యక్తి ఒక్క విషయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఏంటది? కొంతసేపు చూస్తారండి,
ఎవరేం మాట్లాడరు. బాగుందా లేదా? నీ కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమ నీకు చూపించిన వాడు తన ఇచ్చిన జీవితాన్ని నువ్వు రుచిగా ఉందనుకుంటున్నావా, రుచిగా లేదనుకుంటున్నావా? ఆయన నీ పట్ల చూపిస్తున్న ప్రేమ అది నిజంగా ప్రేమగా నీకు అర్థమవుతుందా, లేకుంటే ద్వేషంగా అర్థమవుతుందా, కోపంగా అర్థమవుతుందా? ఆయన నీ కొరకు చూపించిన తన బలాతిశయమును బట్టి నువ్వు అతిశయించే వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే ఇంకొక రకంగా బలాన్ని చూపించండే బాగుండు అనుకుంటున్నావా? ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేచినటువంటి దాంట్లో ఆయన వినియోగించిన ఆయన యొక్క పునరుద్ధాన శక్తి పర్ఫెక్ట్ అయినా పర్ఫెక్ట్ కాదా? అసలు ఆయనను గురించిన అభిప్రాయం ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? ఇవన్నీ కూడా, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఒకచోట మిస్ అయిపోతాం. అదేంటంటే నీకున్న పరిస్థితి, నువ్వు ఫేస్ చేస్తున్నటువంటిది, నువ్వు ఏ పరిస్థితులు గుండా ఏ మనుషులు గుండా వెళ్తున్నావో నువ్వు భయంకరంగా మిస్ అయిపోయేది ఏంటంటే ప్రార్థన మిస్ అవ్వో, బైబుల్ మిస్ అవ్వో, ఫాస్టింగ్ మిస్ అవ్వో. కానీ నువ్వు మిస్ అవుతున్నది ఏంటంటే ఆయన నీ కొరకు ఏర్పాటు చేసిన విందు నీకు నచ్చిందా లేదా, ఆ విందు నీకు ఎలా అనిపిస్తుంది? ప్రభువు నిన్ను చదవమని చెప్పలేదండి, ధ్యానించమని చెప్పాడు. కీర్తనకారుడు చదవడం గురించి మాట్లాడట్లేదు కదా. మొదటి కీర్తనలో ఉంటుంది, యెహోవా ధర్మశాస్త్రమునందు దుఃఖపడుచు దివారాత్రులు దానిని బట్టి ఏడ్చువాడు ధన్యుడు, వాడు ఉన్నవన్నీ పోగొట్టుకుంటాడు. ఉందండి బైబిల్లో. బైబిల్లో ఏముంది? యెహోవా ధర్మశాస్త్రమును బట్టి ఆనందించము, యెహోవా ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, వాడు నీటి కాలువల యోరన నాటబడినదై. అంటే అన్సీజన్ అనేది లేని జీవితమే దేవుని వాక్యాన్ని అనుభవించే జీవితము. ఓన్లీ సీజన్, ఓన్లీ సీజన్. నీకు సీజనే ఉంటుంది, అన్సీజన్ అనేది లేనే లేదు. ఎప్పుడు చూద్దామండి. 1వ కీర్తన 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఎవరి యందు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. కీర్తనకారుడు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించడం గురించి చెప్తూ ఉన్నాడు. క్రైస్తవునిగా ఆ ధర్మశాస్త్రాన్ని పూర్తి చేసిన వారిని బట్టి నువ్వు ఆనందించాలి. ధర్మశాస్త్రమును బట్టి ఆనందించడము అన్నది కీర్తనకారుడు చెప్పినటువంటి విషయము. క్రైస్తవునిగా నువ్వు ఇప్పుడు ఆనందించాల్సింది ఏంటి అంటే క్రీస్తును బట్టి, యేసుక్రీస్తును బట్టి నువ్వు ఆనందించుచు దివారాత్రులు యేసుక్రీస్తును ధ్యానించడము అన్నది నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది. బాగా గమనించండి, ధర్మశాస్త్రమునందు ఆనందించే వ్యక్తికి అన్సీజన్ అనేది లేనే లేదు, ఓన్లీ సీజన్. ఏంటి సీజన్ అది? చదువుదాం. ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు అనగా ఎవరైతే ధర్మశాస్త్రమునందు దివారాత్రులు ధ్యానిస్తూ ఉంటారో, ఆనందిస్తూ ధ్యానిస్తూ ఉంటారో అతడు. ఎవరా అతడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకు? వాని జీవితంలో అన్సీజన్ అనేది లేనే లేదు, పోగొట్టుకోవడం అనేది లేనే లేదు, ఎండిపోవడం అనేది లేనే లేదు, కరువు అన్నది లేనే లేదు, నిర్జీవం అనేది లేనే లేదు, ఫలించకుండా ఉండడం అనేది లేనే లేదు. ప్రార్థన చేయడం గురించి కాదు, బైబిల్ చదవడం గురించి కాదు, చర్చికి రావడం గురించి కాదు, ఇంకొకటి కాదు. అసలు నీ జీవితంలో యేసుక్రీస్తునందు ఆనందిస్తూ దివారాత్రులు ధ్యానించే వ్యక్తిగా నువ్వు ఉంటే అన్సీజన్ అనేది నీ జీవితంలో లేనే లేదు. చదువుదాం ఇప్పుడు 2వ వచనం నుండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. సీజనా అన్సీజనా? ఫలించని సీజనా, ఫలించని సీజనా?
ఎండిపోయిన సీజనా, ఎప్పుడు తడి ఉన్న సీజనా? ఇప్పుడు చెప్పండి, నీ క్రైస్తవ జీవితం ఎటువంటిది? యేసుక్రీస్తునందు ఆనందించే జీవితం నువ్వు కలిగి ఉంటే, ఆయనను ధ్యానించే జీవితం నీకు కలిగి ఉంటే, ఆయనను ఆలోచనల నిండా, తలంపుల నిండా, హృదయం నిండా నింపుకున్న జీవితం నీకుంటే, నీవు సీజన్లో ఉన్నావా, అన్ సీజన్లో ఉన్నావా? సీజన్ గురించి మాట్లాడాలా, అన్ సీజన్ గురించి మాట్లాడాలా? ఫలించని దాని గురించి మాట్లాడాలా, ఫలము లేని దాని గురించి మాట్లాడాలా? కరువు గురించి మాట్లాడాలా, సమృద్ధి గురించి మాట్లాడాలా? దేని గురించి మాట్లాడాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించుమాడు ధన్యుడు. సరే, కీర్తనకారునికి ధర్మశాస్త్రం దొరికింది, నీకు నాకైతే యేసుక్రీస్తు దొరికాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేసిన వాడు, ధర్మశాస్త్రాన్ని మింగేసిన వాడు, ధర్మశాస్త్ర ప్రకారము పాపము, శాపము, శిక్ష, వాటి ప్రభావాలు అన్నిటినీ క్లోజ్ చేసినటువంటి వారిని బట్టి ఈరోజు నీవు ఆనందించాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి మీరు బస్సులో నుంచి వెళ్తూ ఉంటే, ఆ ఫుట్బోర్డ్ మీద నుంచి దిగబోతూ కింద పడిపోతుంటే వెనకాల నుంచి ఒక వ్యక్తి మీ షర్టును పట్టుకొని లాగాడు అనుకోండి, ఏం చేస్తారు? ఎవడరు నా షర్టు పట్టి లాగిందని వేసి మొహం మీద ఒకటి గుద్దేసి, నీ మొహం నాకు చూపించదు అంటారా? చెప్పాలి. ఒక సెల్ఫీ దిగుతారా, దిగరా? అది మీ ప్రొఫైల్ పిక్గా పెట్టుకుంటారా, పెట్టుకోరా? ఆ సంఘటన అనేది, ఆ యాక్సిడెంటల్గా జరిగేటువంటి ఆ విషయాన్ని అంత ఈజీగా మర్చిపోతామా? మరి యేసు ప్రభు ఏంటి? నీ మీదకి ఉన్న శిక్షను, నీ మీదకి ఉన్న శాపమును, నీ మీద ఉన్న శిక్షను, నీ మీద ఉన్నటువంటి కరువును, నీ మీద ఉన్న దరిద్రతను, నీ మీద ఉన్నటువంటి సమస్తాన్ని నువ్వు పుట్టకముందే వాటన్నిటినీ తీసివేసి, నీ జీవితంలో పరలోక రాజ్య వారసత్వము, ఆయన మహిమ ప్రభావము, ఆయన పరిశుద్ధత, ఆయన ఐశ్వర్యము, ఆయన ధనఘనతలు, వీటన్నిటినీ నీకు అనుగ్రహించిన వాడు యేసుక్రీస్తు. ఆయనను బట్టి నీవు ఆనందించడము. 2, ధ్యానించడము. ఇది నీ జీవితంలో అన్సీజన్ను లేకుండా చేస్తుంది, ఫెయిల్యూర్ అనేది లేకుండా చేస్తుంది, పాపం అనేది లేకుండా చేస్తుంది, ఓటమి అన్నదాన్ని లేకుండా చేస్తుంది. ఒకవేళ నీకు తెలిసి తెలియక మళ్ళీ ఏదైనా అన్సీజన్ వస్తుంది అంటే నువ్వు ఇమ్మీడియట్గా ఏం చేయాలి? నీ జీవితంలో కరువు వచ్చినట్టుగా అనిపిస్తే, ఫలం లేనట్టుగా అనిపిస్తే, ఫెయిల్యూర్ అనిపిస్తే, నువ్వు ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏంటి? ఆనందించడము, ధ్యానించడము అన్న దాంట్లో ఏ లోపము లేకుండా చూసుకుంటే ఆటోమేటిక్గా నీ జీవితంలో అన్సీజన్ వెళ్ళిపోతుంది. శాపగ్రస్తమైనది కనపడినట్టుగా మాయమైపోతుంది. ఇంత సింపుల్ వేలో నీ క్రైస్తవ జీవితము నీకు అనుగ్రహించబడింది. నువ్వు పొందిన బాప్తిస్మము, నువ్వు జస్ట్ నీళ్ళల్లో మునిగి పైకి లేచావు, కానీ ఆ బాప్తిస అనుభవము అంత ఈజీగా ఉండినట్లుగా యేసుక్రీస్తు పరలోకం నుంచి భూమి కింది భాగాలకు దిగి, ఆ కింది భాగాల నుంచి మళ్ళీ పరలోకానికి వెళ్ళి కూర్చున్నాడు. ఇంత చేసిన దాన్ని నువ్వు సింపుల్గా నీళ్ళలో దిగి నీళ్ళ నుంచి పైకి వచ్చి, నేను ఆయన మరణ పునరుద్ధానములో పాలి భాగస్తుని అయ్యాను, నేను జీవము గల దేవుని ఆలయం అయ్యాను, దేవుని ఆత్మకు నేను నివాస స్థానం అయ్యాను, నేను పరలోక రాజ్య వారసుని అంటున్నాం. ఏం వెల చెల్లించినందుకు నువ్వు వారసుని అయ్యావు? ఏం కష్టపడినందుకు నువ్వు వారసుని అయ్యావు? ఏం కష్టపడ్డావని ఈరోజు నీ పాపాలన్నీ పోయాయి? ఏం కష్టపడ్డావని నీ మీద శిక్ష లేకుండా కొట్టివేయబడింది? ఏం కష్టపడ్డావని నీ జీవితంలో శాపం అనేది లాగివేయబడింది? నువ్వేం కష్టపడలేదు, విశ్వసించడము అన్న కష్టం తప్ప నువ్వు పడిన కష్టము ఏమీ లేనే లేదు. అటువంటి యేసుక్రీస్తును నీవు ఆనందించి, ధ్యానించి, ప్రేమతో వెంబడించి అలా జీవించడము అన్నది నువ్వు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 119వ కీర్తనలోకి వద్దాం. 103వ వచనం చదువుదాం. 119వ కీర్తన 103వ వచనం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, నీ వాక్యములు నా నాలుకకు ఎంతో మధురములు. మధురమా, మధురములా? ఇంగ్లీష్లో ఏముందో చూద్దామండి. హౌ స్వీట్ ఆర్ యువర్ వర్డ్స్ టు మై టేస్ట్, స్వీటర్ దెన్ హనీ టు మై మౌత్.
చెప్దాం. యేసయ్యా, నీ మాటలు ఎంతో మధురములు, అవి తేనె కంటే మధురాతి మధురము. ఇలా చెప్పామనుకోండి, ఏం చేసినట్టు మనం? మన క్రైస్తవ జీవితంలో మనకు చదివే అలవాటు ఉంటుందండి. కష్టం వస్తే ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది. ఇంకా భారీ కష్టం వచ్చిందంటే భారీ ఉపవాస ప్రార్థన చేయడం మొదలు పెడతాం. ఇంకా కష్టం వచ్చిందనుకోండి సేవకులతో ప్రేయర్ చేసుకుంటాం. ఇంకా కష్టం వచ్చిందనుకోండి 3 విశ్వాసం వేసుకొని ప్రార్థన చేయడం మొదలు పెడతాం. ఇంకా కష్టం వచ్చిందనుకోండి చర్చిలో అందరు కలిసి ఈ మధ్యలో ఏం జరుగుతుందో తెలుసా అండి? ఏం మిస్ అయిపోతామో తెలుసా అండి? భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడుకున్నారనుకోండి, 4 గోడల మధ్యలో ఉన్నంత వరకు ఆ హార్ట్ కాస్త స్వీట్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. అట్లా కాకుండా అమ్మనో అక్కనో అటువైపు ఇటువైపు ఒక్కరికి వెళ్ళిందనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు భార్యాభర్తలు కలిసి ఉన్నా, ఏంటి అప్పుడు బాగా కొట్లాడుకున్నారు కదా మీరు, ఈ మధ్య బాగైనట్టున్నారే, పర్లేదు దేవునికి స్తోత్రం. వెంటనే కొట్లాడుకున్నటువంటి మాటలు అవన్నీ కూడా మళ్ళీ రివైండ్ అవుతాయండి. రివైండ్ అయ్యి నిజమే, నువ్వెప్పుడు అంతే అని మళ్ళీ మాటలు స్టార్ట్ అవుతాయండి. నీ క్రైస్తవ జీవితంలో నీకున్న కష్టాలు, శ్రమలు, శోధనల మధ్యలో నీవు సెటిల్ చేసుకోవాల్సిన విషయాలను, నీ సమస్యను నువ్వు ఎవరితో సెటిల్ చేసుకోవాలో, నీ కొరకు నీ సమస్యలను పరిష్కరించిన వాని యొద్దకు వెళ్ళకుండా వ్యక్తిగతంగా ఆయన యందు ఆలోచించకుండా, ఆయన యందు ఆనందించడానికి ప్రయత్నం చేయకుండా, ఆయన వాక్యము యొక్క మాధుర్యమును అనుభవించకుండా నువ్వు చేసే ప్రార్థన వ్యర్థము. ప్రార్థన శక్తివంతమైనదే, కానీ ఆ ప్రార్థన శక్తివంతంగా ఎప్పుడు ఉంటుంది అంటే, నువ్వు ఎరిగిన వానిని గూర్చిన జ్ఞానమును బట్టి నీ ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది. అంతే తప్ప నువ్వు గుడ్డిగా అన్యుల వలె ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండి, నేను 3 గంటలు ప్రార్థన చేశాను, నా జీవితంలో అద్భుతం జరుగుతుందని ఎదురు చూసి 30 రోజులైనా, 3 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలైనా నువ్వు ఏ మార్పు కనపడకపోతే నిరుత్సాహపడి యేసుప్రభును వదిలిపెట్టి నీ ఇష్టానుసారంగా ఇలాంటి క్రైస్తవ జీవితానికి నువ్వు దూరంగా ఉండు. కారణం ఏంటంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, నీ వాక్యము నా నాలుకకు మధురము. నీ వాక్యము నా నాలుకకు ఇంకా జుంటి తేనె దారాల కన్నా తీయనిది. ప్రభుకు స్తోత్రం. ఇది నీవు యేసు ప్రభును ఇలా రుచి చూడాలి. ఉదాహరణకు మీరు వెళ్ళే ముందు మేము మీకు ఇష్టమైనటువంటి స్వీట్ ఉంటుంది కదా, కొంతమందికి మైసూర్ పాక్ అనేసరికి నోట్లో అలా నీరు ఊరిపోతుందండి. కొంతమందికి రసగుల్లా అన్నం అనుకోండి ఇంక అయిపోతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వీటు ఇష్టంగా ఉంటుంది. అది ఊకట్లా అనుకోగానే తినకపోయినా తిన్న ఫీలింగ్ ఉంటుందండి కదా. మామిడి పండు అనేసరికి కొంతమందికి అయిపోతుందండి పని. మొత్తము నాలుక మీద ఏం జరుగుతుందో తెలియదు, కానీ మనము ఎక్సైట్ అవుతున్నామో మన నాలుక ఎక్సైట్ అవుతుందో అర్థం కాకుండా మనం ఫీలింగ్స్ మారిపోతాయండి. దేవుని వాక్యము అంతకంటే మధురమైనది. ఆ మధురాతి మధురమైన దానిని నీవు ఇప్పటికీ నీ క్రైస్తవ జీవితంలో ఎప్పుడైనా అనుభవించావా? వాక్యము వాక్యంగా కనపడుతుందా, లేకుంటే నీకు మైసూరు పాకులాగా కనపడుతుందా, స్వీట్ లాగా కనపడుతుందా? వాక్యం అనేది నీకు కష్టాల్లో ఆదుకునేదిగా కనపడుతుందా, లేకుంటే మధురముగా స్వీట్గా కనపడుతుందా? అది నీ జీవితంలో సీజనా అన్సీజనా డిసైడ్ చేస్తుందండి. నువ్వు సీజన్లో ఉన్నావా, అన్సీజన్లో ఉన్నావా? అన్సీజన్లో ఉన్నా నువ్వు సీజన్లో ఉన్న ఫీలింగ్లో నువ్వు ఎప్పుడు ఉండగలుగుతావు?
ఓన్లీ సీజన్ గురించి నువ్వు ఆలోచించి మాట్లాడగలిగిన స్థితి ఎప్పుడు నీకు వస్తుంది అంటే, నీవు దేవుని వాక్యాన్ని, దాంట్లో ఉన్న మాధుర్యాన్ని, దేవుని వాక్యం ఏంటంట, నీ వాక్యము, కీర్తనకారుడు అనుభవించి చెప్తున్నాడు, నీ వాక్యము, దేవుడు చెప్తున్నాడా, దేవుడు ఏమై ఉన్నాడో అనుభవించి కీర్తనకారుడు చెప్తున్నాడా? మరోసారి చదువుదాం, 119, 103. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. ఇది అనుభవించి చెప్తున్నారా, లేకపోతే ఎవరో చెప్తే విని చెప్తున్నారా? నువ్వు రక్షింపబడిన తర్వాత నీ రక్షణ అనుభవంలో దేవుని వాక్యము ఎంత మాధుర్యము అన్నది నీవు స్థిరముగా అనుభవిస్తూ వెళ్తే, అందులో ఉన్న స్వీట్నెస్ ఎవరో అన్నారంటండి, ఈ మధ్యలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటే చక్కెర వ్యాధి ఉందని, మధుమేహ వ్యాధి ఉందని చెప్పారు. అందుకని ఈ మధ్యలో వాక్యం చదవడం మానేశాను, ఎందుకంటే వాక్యము స్వీట్ కాబట్టి. అందరు ఇక్కడే ఉన్నారు. వాక్యం ఎందుకు చదవడం మానేశారు? స్వీట్ తింటే ఏమవుతుంది? గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయండి. కానీ నీ జీవితంలో, నీ క్రైస్తవ జీవితంలో ఈ స్వీట్నెస్ నీ జీవితాన్ని మొత్తం స్వీట్గా మార్చేస్తుంది, తీయనిదిగా, మధురముగా మార్చేస్తుంది. హల్లెలూయా. అటువంటి వాక్యము నీకు తీయనిదిగా ఉందా లేదా? చాలామందికి ఒక లడ్డు తింటే ఇంకొక లడ్డు ఇస్తే చేదైపోతుందండి. కానీ దేవుని మాటలు కంటిన్యూగా నీకు మధురాతి మధురంగా కనపడతాయి. దేవుని వాక్యము, ఈరోజు నీకు ఈ వాక్యం ఇలా అర్థమవుతే రేపు లోతుగా ఇంకా అర్థమవుతుంది, ఇంకా కొంచెం ముందుకు పోయేసరికి ఇంకా లోతుగా నీకు అర్థమవుతుంది. నువ్వు లోతుల్లోకి వెళ్ళే కొద్దీ దేవుడు వాక్యము, ఒకే వాక్యాన్ని నీ అంతకు నువ్వే లోతుల్లోకి తెలుసుకుంటూ వెళ్తూ ఉంటావు. దానివలన నీవు సీజన్లోనే కొనసాగుతావు, ఎప్పుడు సీజన్లోనే కొనసాగుతావు, ఎప్పుడు పచ్చదనంలోనే కొనసాగుతావు. దేవుని వాక్యం చదివితే ఆశీర్వాదం, దేవుని వాక్యం వింటే విశ్వాసము అని బ్లైండ్గా వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ వాక్యము నీ జీవితాన్ని ఓన్లీ సీజన్లో మాత్రమే కంటిన్యూ అయ్యేటట్టుగా చేస్తుంది. దానియేలు కాలంలో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అన్య దేశానికి బానిసలుగా పట్టుకోబడ్డారు. కానీ వీళ్ళకున్న జ్ఞానము, ఏ రాజు అయితే పట్టుకొని వాళ్ళని తీసుకెళ్ళాడో వీళ్ళకున్న జ్ఞానం అంతా వాళ్ళ కొరకు వాడుకోకూడదు, వాళ్ళ ఓన్ డెవలప్మెంట్ కొరకు వాడుకోకూడదు. అది రాజు కొరకు, ఆ రాజ్యం కొరకే వాడాలి. వాళ్ళ ఓన్ డెవలప్మెంట్ కొరకు వాడడానికి లేదు. నేను ఐఏఎస్ అవుతాను, ఐపీఎస్ అవుతాను లేదు. నీ జ్ఞానాన్ని మాకివ్వు, మేము వాడుకొని మేము గొప్ప అవుతాం. అది జ్ఞానాన్ని బానిసలుగా పట్టుకొని పోయినటువంటి పరిస్థితి. కానీ దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోల జీవితంలో అన్సీజన్ అన్నది లేనే లేదు. రాజేమన్నావని, రాజ్యమేమన్నావని వాళ్ళు మాత్రం రాజరికపు స్థితిలోనే వాళ్ళు ముందుకు కొనసాగారు. హల్లెలూయా. షడ్రకు, మేషకు, అబేద్నెగోలే కాదండి, బైబిల్లో దేవుడు పిలిచిన ప్రతి భక్తుని జీవితాన్ని మీరు చదవడం ప్రారంభించండి. వాళ్ళ జీవితాల్లో ఏ అన్సీజన్ వచ్చినా సీజన్గా మార్చుకుంటూ పోయాడు ప్రభు. హల్లెలూయా. ప్రభుకు కోట్లాది వందనాలు, స్తోత్రాలు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏ సీజన్ అయినా నీ జీవితంలో అన్సీజనే అన్నది కంటిన్యూ అవుతున్నట్టుంటే నీవు ఆ అన్సీజన్లో ఎందుకున్నావో అని 10 సార్లు పరీక్షించుకోవద్దు. ఇమ్మీడియట్గా ప్రభులో ఆనందించే జీవితం, ఆయన వాక్యంను బట్టి ఆనందించే జీవితం, ఆ వాక్యాన్ని ధ్యానించే జీవితంలో నుంచి నువ్వెప్పుడో తప్పిపోయావు, నువ్వెక్కడో బయటకు వచ్చావు. ప్రార్థన చేయడం మానలేదు, బైబిల్ చదవడం మానలేదు, చర్చికి రావడం మానలేదు, ఏం మానలేదు.
అన్నీ చేస్తూనే ఉన్నావు, కానీ నువ్వు ఎందులో నుంచి బయటకు వచ్చావంటే ప్రభువులో ఆనందిస్తూ ధ్యానిస్తూ ఆయన ప్రేమ యొక్క మాధుర్యాన్ని అనుభవించడం అనేది మిస్ అయి ఉండొచ్చు. అది చెక్ చేసుకొని ప్రభువులో తిరిగి ఆనందించడము ప్రారంభించు. నీ ఆనందాన్ని దొంగలించగలిగిన పరిస్థితులు లేనే లేవు. ప్రభుకు మహిమ కలుగును గాక. 119వ కీర్తన 18వ వచనాన్ని చూద్దాం. 119వ కీర్తన 18వ వచనం. నువ్వు ఏ వాక్యాన్నైతే చదువుతూ ఉన్నావో, ఏ వాక్యమునైతే నువ్వు చదువుతూ ఉన్నావో, ఆ వాక్యము మధురమైనది మాత్రమే కాదు, ఆ వాక్యములో ఉన్న మాధుర్యాన్ని నువ్వు అనుభవించడమే కాదు, ఆ వాక్యములో నీవు ఇంకా ప్రత్యేకమైన ఒక విషయాన్ని చూడాలి. 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. అందరు చెప్దాం ఆశ్చర్యం. ఆశ్చర్యం అంటే, ఉదాహరణకు మీ పక్కింటి వాళ్ళకు ₹1,00,00,000 లాటరీ తగిలింది. ఆశ్చర్యమా కదా? కానీ నీకేమొచ్చింది? మహా అంటే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టి ఒక బిర్యానీ వస్తుంది అంతే. కానీ ఆశ్చర్యం అంటే ఏంటి? ఎవరి జీవితాల్లోనో జరిగితే దాన్ని మనం ఆశ్చర్యపోతాం, కరెక్టే. కానీ జరిగిన ఆ ఆశ్చర్యాన్ని బట్టి నీకేమొచ్చింది? ఏం కలిగింది? అందుకనే కీర్తనకారుడు నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులను తెరువుము అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఏ ప్రభునైతే నమ్మావో, ఏ వాక్యాన్ని అయితే నువ్వు నమ్ముతున్నావో, చదువుతున్నావో, అందులో నిన్ను ఆశ్చర్యపరిచే సంగతులు ఉన్నాయి. నిన్ను ఆశ్చర్యపరిచే సంగతులు ఉన్నాయి. అది నీ శరీరానికి, నీ మానసిక స్థితికి, నీ ఆర్థిక స్థితికి, నీ కుటుంబ స్థితికి, నీకు కావలసిన వాటికి నీవు ఆశ్చర్యకరముగా, నీవు ఆశ్చర్యపోయే రీతిలో నీకు కొన్ని విషయాలను చూపించేది దేవుని వాక్యము. అది గ్రహించిన కీర్తనకారుడు నీ వాక్యము జుంటి తేనె దారల కన్నా మధురమైనది అని మాత్రమే కాదు, నీ వాక్యములో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి ప్రభువా, నేను వాటిని చూడాలి. చూసావా లేదా? చూసావా లేదా? వాక్యములో నిన్ను ఆశ్చర్యపరిచే, నీకు ఆశ్చర్యకరమైనటువంటి పరిష్కారాలను ఇచ్చే, మార్గాలను చూపే, జ్ఞానమునిచ్చే, వివేకమునిచ్చేటువంటి వాక్యముగా నీవు చదువుతున్న వాక్యము నీకు అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? లేదు, అందరిలాగానే యేసుప్రభు రక్తం కార్చాడు, అందరిలాగానే యేసుప్రభు గాయపరచబడ్డాడు, అందరికీ తెలిసినట్టుగానే యేసుప్రభు మరణించాడు, అందరికీ తెలిసినట్టుగానే యేసుప్రభు తిరిగి లేచాడు. క్రిస్మస్, ఇంకా గుడ్ ఫ్రైడే, ఇంకా పునరుద్ధాన పండుగ. ఈ ప్రపంచంలో అందరి క్రైస్తవులకు కూడా తెలుసండి, క్రైస్తవుల పండుగలు ఇవి. ఇష్టం ఉంటే మనం పోవచ్చు, కష్టమైతే ఆగిపోవచ్చు. కానీ మరి నువ్వు ఇవి క్రైస్తవుల పండగ అని క్రైస్తవేతరులు అనుకున్నప్పుడు మరి నీకేంటి ఆ ప్రత్యేకత? నీకేం జరిగిందని ఆ ప్రత్యేకత? నువ్వేం గ్రహించావని ఆ ప్రత్యేకత? నీవు చదివే వ్యక్తిగా మాత్రమే ఉండి దేవుని వాక్యాన్ని తినే వ్యక్తిగా లేకపోతే, రుచి చూసే వ్యక్తిగా లేకపోతే, అది నీ శరీరానికి, అది నీ హృదయానికి, అది నీ ఆలోచనలకు వంట పట్టించుకునేటువంటి విధంగా లేకపోతే, ఎంతమంది ఇందులో క్యారెట్ ఉంది? క్యారెట్ తెలీదా? క్యారెట్ తెలీదా? తెలుసా తెలీదా? దాంట్లో ఏ విటమిన్ ఉంటుంది? ఏ విటమిన్ ఉంటుంది అంటున్నా. అది ఏ విటమిన్? ఏ విటమిన్ ఉంటుందండి? నేనేమంటున్నా అంటే క్యారెట్లో ఏ విటమిన్ ఉంటుంది అంటున్నా. క్యారెట్లో ఏ విటమిన్ ఉంటుంది అంటున్నాను నేను. మీరు కూడా విటమిన్ ఏ ఉంటుంది అంటున్నారు, నేను కూడా ఏ విటమిన్ ఉంటుంది అంటున్నాను.
క్యారెట్లో ఏముంటుంది? ఏ విటమిన్ ఉంటుందండి? ఏ విటమినే ఉంటుందండి. అవునా అవునా కదా? అది ఏ విటమిన్ అని అది ఫ్రిడ్జ్లో ఉన్నంతసేపు, రెఫ్రిజిరేటర్లో ఉన్నంతసేపు, లేకపోతే రైతు బజార్లో ఉన్నంతసేపు ఏ విటమిన్ ఎక్కడ ఉంటుంది? మన ఆ ఏ విటమిన్ కాస్త మన విటమిన్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? తింటే, అది డైజెస్ట్ అయితే, అది మన రక్తంలో కలిస్తే దాంట్లో ఏముందో అది మన శరీరానికి కావాల్సింది ఇస్తుంది. అవునా కదా? మరి నువ్వు చదివే వాక్యము చదవడం కాదు, తినడము, రుచి చూడడము అన్న క్రైస్తవ అనుభవము అన్సీజన్లోంచి సీజన్లోకి తీసుకొస్తుంది. నేను ఏదో మొహమాటానికి క్యాలెండర్లో వాక్యం చదివేసి ఇంట్లో టీ పెట్టమని చెప్తారండి. కొంతమందికి ఆ కిచెన్లో నుంచి ఆ స్మెల్ వచ్చేసరికి కడుపు నిండిపోయింటుంది, ఇంకా టీ ఇస్తే తాగరు. ఎందుకంటే ఆ టీ బాయిల్ అవుతున్నప్పుడు స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్తోనే కడుపు నిండిపోయింది అంటారండి ఎవరన్నా? ఏంటి టీ ఇంత లేటా? చాలాసేపు అయింది కదా, ఉడకబట్టి త్వరగా తీసుకురా. అలా కాదండి, మీరు ఆ స్మెల్తోనే కడుపు నింపుకుంటారని నేను టీ తీసుకురాలేదు అనుకోండి, ఆ భార్య అలా అనింది అనుకోండి, కానీ మనం సింపుల్గా క్యాలెండర్లో వాక్యం చదివి వెళ్ళిపోతామండి. సింపుల్గా బైబిల్ ఓపెన్ చేసేసి 2 మాటలు చదివి వెళ్ళిపోతాం. కానీ తినడానికి కూర్చున్నప్పుడు మాత్రము ద్రాక్షరసం అయిపోయినట్టు వేరే వాళ్ళకి బిర్యానీ అయిపోవాల్సిందే. ముందు వెనక ఆలోచించుకోకుండానే తినేస్తామండి. కొంతమందికి లక్షణం ఉంటుందండి, ఏంటంటే వాళ్ళకి నచ్చిన కూర ఏదైనా ఉందంటే మోమాటం లేకుండా తినేస్తారండి ఇంట్లో. అందుకనే చాలామంది ఇళ్ళల్లో కిచెన్లోకి రానియరండి. ఎవరైనా కిచెన్లోకి పోవచ్చు, కానీ ఈ వ్యక్తిని జాగ్రత్త, ఈ వ్యక్తికి ముందు వెనక ఆలోచన ఉండదు, కనపడింది నచ్చిందంటే మొత్తం లేపేస్తారు. జనరల్గా మనము దైనందిన జీవితంలో మనకు కనబడుతూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి క్యాలెండర్ రీడింగు, ఇంకా కొంతమంది మహాగణులు క్రైస్తవులు ఈరోజు నేను వాక్యం చదివాను. ఎక్కడ చదివాడు? ఆటో మీద చదివాను. మనం ముందు వెళ్తూ ఉంటే ఆటో మీద రాసింటారు, నీ రాకపోకల యందు యెహోవా నీకు తోడై ఉండును, దేవుడు నాతో మాట్లాడాడు అంటే ఆటో మీద దేవుని వాక్యం కనబడినప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు అనమాట. ఇలాంటి క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవిస్తూ నీ జీవితంలో అన్సీజన్ ఉండకూడదు అనే విశ్వాసము అన్న ప్రార్థన నీ ఉన్నట్టయితే ఏ రోజు కూడా నీ జీవితంలో అన్సీజనే ఉంటుంది, సీజన్ రాదు. కారణం ఏంటంటే నీ సీజన్ అనేది, నీ బ్లెస్సింగ్ అనేది, నీ పరిశుద్ధత అనేది, నీ జ్ఞానం అనేది, నీ ఆరోగ్యం అనేది దేవుడు ఎక్కడ దాచిపెట్టాడు? ఆయన వాక్కులో దాచిపెట్టాడండి. ఆయన వాక్కులో దాచిపెట్టాడు. త్వరగా చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనం నుండి 51వ వచనం వరకు. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సణుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదము కదా, నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగ చెప్పుచున్నాడనిరి. అందుకు యేసు, మీలో మీరు సణుగుకొనకుడి, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వారిని లేపుదును, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. యేసుప్రభు తన గురించి ఏమని చెప్తున్నాడు? యేసుప్రభు ఎవరు చెప్పాలండి? యేసుప్రభు ఎవరు? జీవాహారం అంటే ఏం చేయాలి? ఆహారం అంటే మనం ఏం చేయాలి? మరి యేసుప్రభు ఏమన్నాడు? జీవాహారము వేరేనా నేనేనా? ఆహారం అనేది నేనే అన్నాడా లేకపోతే వేరే అన్నాడా? జీవాహారం ఎవరు? మరి ఏం చేయాలి యేసుప్రభును? ఇదే ప్రాబ్లం వచ్చిందండి, ఇదే ప్రాబ్లం వచ్చింది. అందుకనే 41వ వచనాన్ని చూద్దాం. కాబట్టి
నేను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున, పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం అని చెప్పేసరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి బీపీ రైజ్ అయిపోయిందండి, కోపం వచ్చేసింది. ఇంకా ఇదంతా అసత్యం, ఇదంతా అబద్ధము, విచిత్రమైన బోధ చేస్తున్నాడు ఈ వ్యక్తి, అబద్ధికుడు అని హింసించడానికి ప్రయత్నం చేశారు. కానీ యేసుప్రభు మరలా చెప్తున్నాడు, మాట మార్చకుండా చెప్తున్నాడు, పరిస్థితి ఏదైనా చెప్తూ ఉన్నాడు, నేను జీవాహారమును. 34వ వచనాన్ని చూద్దాం, 32వ వచనం నుండి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 32వ వచనం నుండి. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. దేవుడు ఈ భూమి మీదకి తన కుమారుణ్ణి ఎలా పంపించాడు అంటే, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ తినడానికి పంపించారు. జనరల్గా మనుషులను తింటే ఏమంటారండి, వాళ్ళను మ్యాన్ ఈటర్స్ అంటారండి, అవునా కదండి. కానీ ఇక్కడ జీవాన్ని కాదు, ఇది ఆహారం మాత్రమే కాదు, ఇది జీవాహారము. ఈ ఆహారం ఎవరైతే తింటారో వాళ్ళలోకి స్పెషల్గా జీవము విడుదలవుతుంది, డివైన్ లైఫ్ అనేది విడుదలవుతుంది, పరలోక రాజ్య వాతావరణం విడుదలవుతుంది, పరలోక రాజ్య జీవము విడుదలవుతుంది. చూద్దాం 34వ వచనం ఇప్పుడు. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. ఈ భూమి మీద దేవుడు చేసిన మనిషికి ఆకలి ఉంటుంది, దాహం ఉంటుందండి. ఈ భూమి మీద దేవుడు చేసిన ప్రతి మనిషికి ఆకలి దాహం ఉంటుంది. ఒకవేళ దాహం వేయకపోయినా, ఆకలి అవ్వకపోయినా ఏదో రోగం ఉందని అర్థం, అంతే కదా. సింపుల్ లాజిక్ అండి. వైద్య శాస్త్రము అంతగా విస్తరించినప్పుడు పల్లెటూళ్ళల్లో ఆకలి అవ్వకపోతే, కాళ్ళు లాగుతూ ఉంటే, నిద్ర పట్టకపోతే, తిన్నది డైజెస్ట్ అవ్వకపోతే ఇమ్మీడియట్గా వాళ్ళు జాండీస్ అని డిసైడ్ చేసేవాళ్ళు. పల్లెలలో డయాగ్నిస్ సెంటర్లు ఏమి లేవండి, వాళ్ళ కళ్ళే డయాగ్నిస్ సెంటర్లు అనమాట. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి, ఏంటి నీకు జాండీస్ అయినా, పసిరికలు అయ్యాయా, కళ్ళు పచ్చగా ఉన్నాయి, కళ్ళు తెల్లగా ఉన్నాయి అని వెంటనే డిసైడ్ చేసేవాళ్ళు పెద్దవాళ్ళు. ఆకలిస్తుందా నీకు, ఆకలి వేయట్లేదా, కాళ్ళు లాగుతున్నాయా, నిద్ర పట్టట్లేదా, డైజెస్ట్ అవ్వట్లేదా. ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడంటే, జీవాహారం నేనే, తర్వాత జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము దప్పికొనడు, ఆకలి కొనడు. అంటే యేసుప్రభు దగ్గరకు వచ్చే వ్యక్తికి ఏముండవు. క్రైస్తవులు మాట్లాడితే ఉపవాసం ఉంటారు కదా. ఉపవాసం అంటే ఏంటి, తినడం మానేయడం. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు, ఆయన వద్దకు వచ్చేవాడికి ఆకలి ఉందనే లేదనా, ఆయన వద్దకు వచ్చేవాడికి ఏం లేదు. మళ్ళీ చదువుదాం. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి లేకపోతే ఆ వ్యక్తి ఎవరు, ఏదో ఒక రోగం ఉన్నట్టండి. కానీ నీ జీవితంలో ఆకలి అన్నది లేకుండా చెయ్యువాడుగా ఉన్నాడు. అది ఓన్లీ ఫిజికల్గా ఉన్నటువంటి దాన్ని గురించి మాత్రమే కాదు, కానీ నీ జీవితంలో అన్ని రకాలుగా నిన్ను తృప్తిపరచగలిగిన వాడు, కడుపు నింపగలిగిన వాడు, ఏ అన్సీజన్ లేకుండా చేసి, ఏ కరువు లేకుండా చేసి నిన్ను తృప్తిపరచువాడు ఆయన ఉన్నాడు. అందుకనే దేవుని కుమారుడు దేంతో జీవిస్తాడు అని బైబిల్ చెప్తుందంటే, సాతానుడు అన్నాడు దేవుని కుమారుడు రొట్టె వలన జీవించేటట్లుగా ఈ రాళ్ళను రొట్టెలు చేసుకో అన్నాడు. మరి దేవుని కుమారుడు అన్నాడు, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినడం పెద్ద విషయం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అయితే ఈ మాటను పట్టుకొని శ్రీలంకలో ఒక దైవజనుడు ఉన్నాడండి. 6 నెలలు నీళ్లు తాగడు, అన్నం తినడు.
ఓన్లీ వర్డ్ 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 వాక్యమే. 6 months నీళ్లు తాగడు, ఆహారం తినడు, ఓన్లీ వాక్యం మాత్రమే తింటాడు. ఎందుకంటే జీవాహారం అని. అందరూ ఆ పని చేయకూడదండి. ఎవరి విశ్వాసం వాళ్ళదే. పొరపాటున వేరే వాళ్ళు చేశారనుకోండి, వెంటనే సెలైన్లు ఎక్కాల్సిందే. అందుకనే ఆ ఫెయిత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఆకలిగొనడు, దాహము. తర్వాత చూద్దాం. నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. 52వ వచనం నుండి 50వ వచనం నుండి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. యేసు ప్రభు ఓపెన్గా డైరెక్ట్గా చెప్తూ ఉన్నాడు, నేను ఆహారంగా వచ్చాను అని. యేసు ప్రభు డైరెక్ట్గా చెప్తున్నాడు, నేనే జీవాహారము. దేవుడు నన్ను ఆహారంగా పంపించాడు. అందుకనే క్రైస్తవ జీవితంలో నీవు ఆ వాక్యం చదవడం అన్నా, ఆయన సన్నిధిని అనుభవించడం అన్నా, నీవు ఆయన విందులో పాల్గొనడము. ఎవ్రీడే ఆయన వాక్యం అన్నది ఏంటి అంటే ఒక విందు భోజనంతో సమానము. అది ఒక బ్యాంక్వెట్ అన్నమాట, అదొక విందు. ఎవ్రీడే నీవు ఆయన విందులో నీవు పాల్గొన్న వ్యక్తిగా ఉండడము అన్నది నీవు అనుదినము నువ్వు వాక్యాన్ని ధ్యానించడము. ఆ విధంగా ఆయన నీకు రుచి చూపించేటువంటి వాడుగా ఉన్నాడు. తన జీవితాన్ని నీకు రుచి చూడడానికి ఇచ్చాడు. నువ్వు టేస్ట్ నీకు అర్థం అవ్వాలి. ఎవ్రీడే న్యూగా నీకు ఆయన రుచి చూపించేవాడుగా ఉన్నాడు, ప్రత్యక్షపరుచుకునేవాడుగా ఉన్నాడు, ఆశ్చర్యకరమైన సంగతులు నీకు చూపించేవాడుగా ఉన్నాడు. ఎవ్రీడే ఆయనకి ఇష్టం అది, ఆయన కోరిక అది, ఆయన తపనది. ఎందుకు అంటే ప్రేమ అండి కదా. కొంతమందికి ప్రేమ ఉంటే పెళ్ళి అవ్వనంత వరకు, పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత పెళ్ళి అవ్వనంత వరకు రోజు ఒక కలరు రోజ్ ఫ్లవర్ ఇంటి ముందర ప్రత్యక్షం అవుతుందండి. భార్యల బాధ ఏంటంటే పెళ్ళి కానంత వరకే, పెళ్ళి ఫిక్స్ అయ్యి పెళ్ళి కానంత వరకు రోజు పువ్వులు వస్తాయి, కానీ పెళ్ళి అయిన తర్వాత ఆ రోజా చెట్టుకున్న ముళ్ళులు వస్తాయండి. అలా చాలామంది ఫీల్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటారు. కారణం ఏంటంటే లవ్ ల్యాక్ అన్నమాట, ల్యాక్ ఆఫ్ లవ్, ప్రేమ రాహిత్యము. పెళ్ళి అవనంత వరకు, పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత రోజు ఉంటుందండి. రోజు అనేది రోజు ఉంటుందండి. పెళ్ళైన తర్వాత అవి బొకేలుగా రావాలి. యేసు ప్రభు ఎందుకు తనను ఒక ఆహారముగా లోకానికి ఇవ్వగలిగాడు అంటే ఆయన ప్రేమ అయి ఉన్నాడు కనుక తనను తినునట్లుగా ఆయన వాక్యమునిచ్చాడు. తనను తినునట్లుగా తన శరీరాన్ని రక్తాన్ని ఇచ్చి ఉన్నాడు. మనం తీసుకుంటాం కదా, ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకుంటున్నాం. ఏంటది? ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం ఎందుకు తీసుకుంటున్నాము? ఆయన ఈ భూమి మీదకి పంపబడిన జీవాహారము. ఆయన ఈ భూమి మీదకి పంపబడిన జీవాహారము. ఆ ఆహారాన్ని తీసుకుంటున్న వ్యక్తిలో జీవం ఉంటుంది. ఆహారం తీసుకున్న వ్యక్తికి జీవం ఉంటుంది. కనుక మన క్రైస్తవ జీవితంలో రుచి చూచి ఆయన టేస్ట్ ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన మహిమేంటో నీ వ్యక్తిగతంగా నీవు తెలుసుకుంటున్నావా లేదా? అపోస్తల కార్యంలో 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. యేసు క్రీస్తుకు సాక్షులుగా ఉండే జీవితమే క్రైస్తవ జీవితం. ఎవరికి సాక్షులుగా? నువ్వు ఒక ప్రార్థనా పరునిగా, లేకపోతే ఒక ఆరాధికునిగా, లేకపోతే ఒక భక్తునిగా, లేకపోతే ఇంకొక దానికి నువ్వు సాక్షిగా ఉండడానికి కాదు. నువ్వు స్వయాన యేసుక్రీస్తుకు సాక్షిగా ఉండడానికి నువ్వు క్రైస్తవునివయ్యావు.
యేసుక్రీస్తుగా నువ్వు లోకానికి కనబడినట్లుగా నీవు క్రైస్తవునివయ్యావు. కనుక అలా నువ్వు క్రైస్తవునిగా లోకానికి కనబడినట్లు దేవుడు తన ఆత్మను నీలో నింపి ఉన్నాడు. ఆ ఆత్మ నిన్ను క్రీస్తుకు సాక్షులుగా ఉండేటట్టుగా చేస్తుంది. ఎలా? త్రూ ద వర్డ్, దేవుని వాక్యము. దేవుని వాక్యం ఏంటి? ఆహారము. దేవుని వాక్యం ఏంటి? ఆహారము. ఎటువంటి ఆహారము? జీవాహారము. దేవుని ప్రతి ఫుడ్లో మనం తినే ప్రతి కూరగాయ కానీ, వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ప్రతి దాంట్లో ఉన్నటువంటివి దాంట్లో ఉంటాయి. కానీ యేసు ప్రభు యొక్క వాక్యము, యేసు ప్రభు యొక్క శరీరము, రక్తములో జీవాహారము అంటే అన్ని రకాలైనవి ఉన్నాయి. జీవమునిచ్చే ఆహారము. అనుదినము నీవు ఈ జీవాహారాన్ని నువ్వు టేస్ట్ చేస్తూ ఉంటే, అనుభవిస్తూ ఉంటే, నింపుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా నీ జీవితంలో అన్సీజన్ అన్నది లేనే లేదు. నీ ఎముకల్లో బలం వస్తుంది. ఎక్కడ నిర్జీవం ఉందో అక్కడ జీవము ప్రవహిస్తుంది. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు నువ్వు దేనికి మెడికేషన్ గుండా వెళ్తున్నావో ఈ జీవాహారం ద్వారా ఆ మెడికేషన్ అనేటువంటిది తగ్గడం ప్రారంభం అవుతుంది. ఒక సీజన్లో అసలు నీకు ట్యాబ్లెటే అక్కర్లేదని డాక్టర్ చెప్పే రోజు వస్తుంది. ఎందుకంటే ఆ డాక్టరే క్వాలిఫైడ్ పర్సన్. ఏ వ్యాధి ఉందని చెప్పడానికైనా, ఏ వ్యాధి లేదని చెప్పడానికైనా క్వాలిఫైడ్ పర్సన్. కాబట్టి ఆ మెడికేషన్ తగ్గించడము. కానీ ఎప్పుడు అది సాధ్యమవుతుంది అంటే జీవాహారమైనటువంటి వాక్యము. జీవాహారమైనటువంటి వాక్యము. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. నాసిర్ సిద్దికీ అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడండి. అతను ముస్లిం అయితే అతనికి ఒక భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది. మరణకరమైన వ్యాధి వచ్చింది. దానికి ట్రీట్మెంట్ లేదు. మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వైద్య శాస్త్రానికి కూడా హీల్ చేయలేనటువంటి డిసీజ్ వచ్చింది. మొత్తం బాయిల్స్, ముఖం నిండా బాయిల్స్. ఇంకా అతడు మొరపెడుతూ ఉన్నాడంట. తనను నమ్మిన దేవునికి మొరపెడుతూ ఉన్నాడంట. జీసస్ ప్రత్యక్షమయ్యాడు ఆయనకి. ప్రత్యక్షమయ్యి మాట్లాడుతూ ఉన్నాడంట, ఏం కావాలి నీకు అని. అంటే నేను నా నమ్మకమున్న దేవునికి నేను మొరపెడితే నువ్వెందుకు వచ్చావు? నువ్వు జస్ట్ ఒక ప్రాఫిట్ కదా అని చెప్తే ప్రభు మాయమైపోయాడు. ఇంకా డాక్టర్లు ఏదో మెడికేషన్ ఇవ్వాలని ఇస్తే తీసుకెళ్ళి ఇంటికి వచ్చేసాడని. ఇంటికి వచ్చేసిన తర్వాత అతనికి ఒక క్వశ్చన్ తొలుస్తూ ఉంది. ఏంటంటే, నేను ఎన్నడూ నమ్మని యేసు ప్రభు నాకెందుకు ప్రత్యక్షమయ్యాడు? అసలు ఏంటి? నేను నమ్మిన దేవుణ్ణి ప్రత్యక్షం అవ్వమంటే ఈ జీసస్ ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? అందులో ఉన్న మర్మం ఏంటని తెలుసుకోవడానికి అతని క్వశ్చన్ స్టార్ట్ అయింది. తన స్నేహితురాలు ఒక క్రిస్టియన్ ఉంటే బైబిల్ తెప్పించుకొని చదవడం ప్రారంభించాడంట. ఒకరోజు ఆ బైబిల్ చదువుతూ ఉండగానే తన పాపాలన్నీ గుర్తొచ్చేసి మోకాళ్ళ మీద ఉండి తన పాపాలన్నీ ఒప్పేసుకున్నాడట. నిజంగా నేను క్షమించబడ్డాను, నా పాపాలన్నీ క్షమించబడ్డాయి అని అంటే నేను ఆ నెమ్మది, ఆ సమాధానాన్ని, ఈ స్వస్థతను అనుభవించాలని కోరుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ బాత్రూంలోకి వెళ్ళిపోయి ఆ వాష్ బేసిన్ దగ్గర మొహాన్ని కడుక్కున్నాడంటండి. యాక్చువల్గా టచ్ చేయకూడదు, వాటర్ కూడా పడకూడదు. మామూలు వాళ్ళు ఎలా ఫేస్ వాష్ చేసుకున్నారో అలా వాష్ చేసుకోగానే అలాగా చర్మం మీద నుంచి ఆ బాయిల్స్ అన్నీ కూడా అలాగా వాష్ బేసిన్లో పడిపోయాయంట. న్యూ స్కిన్ వచ్చేసిందంట. చాలా, మీరు కావాలంటే యూట్యూబ్లో కూడా నాసిర్ సిద్దికీ అని కొడితే వచ్చేస్తుంది. వాక్యం చదివి 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 ఆ వాక్యాన్ని చదవడంలా కాదు, తిన్నట్లుగా
భుజించినట్లుగా వాక్యం చదివి ఎవరు ప్రేయర్ చేస్తే హీల్ అయినది కాదండి. తనంతకు తానే విశ్వాసపు క్రియతో హీల్ అయిపోయాడండి. అయితే ఎవరైతే తనకు బైబిల్ ఇచ్చదో వాళ్ళ ఫ్రెండ్నే మ్యారేజ్ చేసుకున్నాడండి, క్రిస్టియన్. అయితే ఆమెకు కూడా ఒక భయంకరమైన వ్యాధి వచ్చేసింది, మరణకరమైన వ్యాధి. డాక్టర్లు సేమ్ ఈయనకి ఎలాగైతే ఇంకా బాగు చేయలేక వదిలేశారో అలానే ఆమెను కూడా అలానే డాక్టర్లు సింపుల్ మెడికేషన్ ఇచ్చి పంపిస్తే, ఆల్రెడీ నాసిర్ సిద్దికీ అనేటువంటి వ్యక్తికి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, తన భార్య డెత్ కొరకు ఎదురు చూడాల్సినటువంటి వ్యక్తి. డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం ఆమె చనిపోవాలి. అయితే ఆయన ఏం చేశాడంటే బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఇరుగు పొరుగు వారికి ఎవ్వరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నా భార్యకు ఆ మరణకరమైన వ్యాధి వచ్చింది, ఆమె చనిపోతుందని ఎవరికి చెప్పకుండా జస్ట్ ఇంట్లోకి తీసుకెళ్ళి బెడ్రూమ్లో పడుకోబెట్టి కంటిన్యూగా వర్డ్ వింటూ ఉండడం. రెండవది, ఫెయిత్ను బిల్డ్ చేసేటువంటి దైవజనుల యొక్క వాక్యం, హీలింగ్ స్క్రిప్చర్స్, ఫెయిత్ను రైజ్ చేయగలిగినటువంటి దైవజనుల మెసేజెస్. 2 years ఆమె ఏం ఆహారం తినలేకుండా, ఏమి తినలేని పరిస్థితి, ఏం తినలేని నిర్జీవమైన పరిస్థితి. కాలు కదలదు, చేతులు కదలవు, ఓకే, మొహం మాత్రం, కళ్ళు మాత్రం కనపడుతూ ఉంటాయి. ఏమి తినలేని పరిస్థితి. కానీ వాక్యం విని 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 2 సంవత్సరాలకు ఒకరోజు మార్నింగ్ తనంతకు తానే తన చేతులను తన కాళ్ళను కదిలించడం ప్రారంభించిందంటండి. ఒక విశ్వాసం ఏంటంటే, యేసు క్రీస్తు గాయాలు నాకు స్వస్థతని ఇచ్చాయి. బై హిజ్ వూండ్స్ ఐఎమ్ హీల్డ్. ఆయన గాయాలు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాయి. ఇంతే ఫెయిత్, అంతే. ఐఎమ్ ఆల్రెడీ హీల్డ్, నేను స్వస్థపడి ఉన్నాను. ఈరోజు అనేకుల యొక్క విశ్వాసంలో పడిపోయిన వారు అనేక మంది యేసుప్రభుని ఎరగని వారికి గొప్ప సాక్షులుగా ప్రపంచంలో కొనసాగుతూ ఉన్నారండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, 2 సంవత్సరాలు కష్టపడ్డారు, భయంకరమైన వ్యాధుల గుండా వెళ్ళారు, కానీ వాళ్ళు అనేక జీవితాలను కడుతూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ప్రేయర్ చేస్తే, లాస్ట్ వీక్ కూడా నేను చెప్పాను కదా, ఒక సిస్టర్కు క్యాన్సర్ డయాగ్నోస్ అయితే, బోన్లో క్యాన్సర్ డయాగ్నోస్ అయితే ఆ క్యాన్సర్ను రిజెక్ట్ చేస్తూ ఉంది. ఇది నా శరీరం కాదు, యేసు ప్రభు వెలపెట్టి కొన్న శరీరము, ఈ శరీరానికి క్యాన్సర్ వచ్చే క్వశ్చనే లేదు అని కంటిన్యూగా, దిస్ ఈజ్ నాట్ మై బాడీ, దిస్ ఈజ్ క్రైస్ట్ బాడీ. హౌ కెన్ ద క్యాన్సర్ హిట్ దిస్ బాడీ? హౌ కెన్ దిస్ క్యాన్సర్ స్టే ఇన్ దిస్ బాడీ? ఐఎమ్ రిజెక్టింగ్ ఇన్ జీసస్ నేమ్. కంటిన్యూగా పలుకుతూ ఉంది. నో ప్రేయర్. మేము కూడా వెళ్ళాం, ఒక చిన్న ప్రార్థన కూడా చేయలేదు హీల్ అవ్వడానికి. జస్ట్ 3 hours చాలా అభిషేకంలో చాలా మూవ్ అయ్యాము, మరి వచ్చేసాము. బై గాడ్స్ గ్రేస్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చేసాయండి. కానీ ఆమె విశ్వాసం లాగా మిగిలిన చుట్టూ ఉన్న వాళ్ళ విశ్వాసం ఉండాలి కదా. ఈడ కాకపోతే ఎక్కడో చోట క్యాన్సర్ సెల్స్ ఉంటాయని బాడీ మొత్తం చెక్ చేశారు, ఎక్కడ ట్రేస్ అవుట్ అవ్వలేదు. కానీ ఇంతకుముందు కనపడింది కదా అని ఒక 2-3 కీమోస్ కూడా ఇచ్చారండి. కానీ ఆ కీమో స్టార్ట్ చేయడం వలన హెయిర్ ఫాల్ అవ్వడము ఇటువంటివి కూడా లేదు. ఎలా హెల్దీగా ఉందో అలానే హెల్దీగా ఉంది. కానీ ఇప్పుడు ఆ సిస్టర్ ప్రేయర్ చేస్తే దయ్యాలు పోతున్నాయి, రోగులు స్వస్థపడుతున్నారు. నీవు ఏ ఆహారాన్ని తింటున్నావో, అది ఎంత హెల్దీ ఫుడ్ తింటున్నావో అన్నది పక్కన పెడితే, నువ్వు తిను, హెల్దీ ఫుడ్డే తినాలి, మంచిదే. కానీ నీ క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు జీవాహారముగా నీ కొరకు పంపబడ్డాడు. ఆయనను తినడము నేర్చుకోవాలి. ఆయన వాక్యాన్ని అలా భుజించడం నేర్చుకోవాలి. తినడము అనేది ఎప్పుడు ఆపుతాం చెప్పండి? బాగా రుచికరమైన బిర్యానీ అండి, బిర్యానీ అంటే పిచ్చి అనమాట. అటువంటి పిచ్చి అన్న వ్యక్తి కూడా బిర్యానీ ఎప్పటిదాకా తింటాడు? ఎంత తింటాడు?
అలానే దేవుని వాక్యం నువ్వు చదివి నీకు స్టమక్ ఫుల్ అవ్వాలి, హార్ట్ ఫుల్ అవ్వాలి, నీ మైండ్ ఫుల్ అవ్వాలి. నీ జీవితంలో ఏ దుఃఖము, ఏ వేదన, ఏ బలహీనత అన్నది, ఏ నొప్పి అనేది కనబడనంత వరకు నువ్వు వాక్యం చదవడం నేర్చుకోవాలి. మీరు నన్ను క్వశ్చన్ వేయచ్చు, మీ పాస్టర్లు కాబట్టి పని ఉండదు, పాట ఉండదు, 24 గంటలు బైబిల్ చదువుకోవచ్చు. కానీ ఉదయం లేచింది మొదలుకొని రాత్రి అయ్యేంత వరకు మేము కష్టపడి పని చేయాలి. ఎలా? నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. పాస్టర్ అని జ్వరం వస్తే పారాసిటమాల్ టాబ్లెట్ ఇంత లావదేస్తాడండి? చెప్పాలి. బాగా టైం ఉన్న వ్యక్తికి పారాసిటమాల్ టాబ్లెట్ ఎంతలా ఉంటుంది చెప్పాలి? ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? చాలా బిజీ కాబట్టి వాళ్ళ కనుక జ్వరం వస్తే పారాసిటమాల్ టాబ్లెట్ ఎంత ఉంటుంది? తేడా ఉంటుందా అండి? బిజీ ఉన్న వ్యక్తి అయినా, బిజీ లేని వ్యక్తి అయినా, టైం ఉన్న వ్యక్తి అయినా, టైం లేని వ్యక్తి అయినా, వాక్యము వాక్యమే. వాక్యము వాక్యమే. ప్రభుకి స్తోత్రం. నువ్వు టైం తీసుకొని నీ క్రైస్తవ జీవితంలో నీవు దేవుని కొరకు బిజీ కాదు, మిగిలిన వాటిలో బిజీ అని గనక ఎప్పుడైతే నీ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తావో నీ జీవితంలో అన్సీజన్ వెళ్ళిపోతుంది. సిక్నెస్, డిసీజ్ అనే సీజనే వెళ్ళిపోతుంది నీ జీవితంలో. కరువు, శాపం అన్న సీజనే నీ జీవితంలో లేకుండా వెళ్ళిపోతుంది. అలా ఉండునట్లుగా యేసుక్రీస్తు జీవాహారంగా మన కొరకు వచ్చి ఉన్నాడు. మన క్రైస్తవ జీవితంలో మనము నేర్చుకోవాల్సింది అదొక్కటే. నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి నేర్చుకోవద్దు, ఎందుకంటే పరిశుద్ధత నేర్చుకుంటే రాదు. పరిశుద్ధత అనేది తింటే వస్తుంది. ఏ విటమిన్ తింటే వస్తుందా? ఆలోచిస్తే వస్తుందా? పేపర్ మీద రాస్తే వస్తుందా? చెప్పాలండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు బ్లడ్ తక్కువగా, హిమోగ్లోబిన్ తక్కువగా ఉంది, నువ్వేం చేస్తావంటే ఈ ఇన్హేలర్ పీల్చు, నీకు బ్లడ్ పెరుగుతుందని ఎవరైనా ఇస్తారా? ఇస్తే నమ్ముతాం మనం? ఎవరు ఇవ్వరు. కానీ అంత టైం లేదండి నాకు, ప్లీజ్. అలా దారిలో వెళ్ళేటప్పుడు అనుకుంటే చాలు రక్తం పెరిగేటట్లు ఏదైనా ఇవ్వండి అన్నాం అనుకోండి, నువ్వా డాక్టర్ నేనా? లేదు సార్ నేను చాలా బిజీ అన్నాం అనుకోండి, పోతావు అయితే బిజీలోనే. అంతే కదండి, అంతే కదా. నీకు కనీసం ట్యాబ్లెట్ వేసుకోవడానికి కూడా టైం లేదు, ఐరన్ ట్యాబ్లెట్ వాడడానికి టైం లేదు, చక్కగా హెల్తీ ఫుడ్ తినడానికి టైం లేదంటే త్వరగా బిజీగా ఉండి త్వరగా వెళ్ళిపోతావు లైఫ్ లాంగ్ ఫ్రీగా. ఆ మాట అనక ఏ మాట అంటారండి? నీ జీవితంలో టైం ఉండాలి, ప్రతిదానికి టైం ఉండాలి. ప్రతిదానికి నువ్వు టైం తీసుకునే వ్యక్తివి. ఎవరు నీకు చెప్పే పని లేదు, ఎవరి కొరకు కాదు. నీకు ఒక అలవాటు నీ జీవితంలో నువ్వే చేసుకుంటావు. ఒక డిసిప్లిన్ లైఫ్లోకి నువ్వే వస్తావు. నేను మార్నింగ్ లేచి బ్రష్ చేసుకోవాలి, స్నానం చేయాలి, ప్రధానికి నువ్వు టైం ఇచ్చే వ్యక్తిగా ఉంటావు. అలానే అన్నిటికంటే ఎక్కువగా క్రైస్తవునిగా నీవు దేవుని వాక్యాన్ని ఆహారంగా భుజించడము నేర్చుకోవాలి. అట్లని పనులని మానమని చెప్పట్లేదు. నువ్వు కడుపు నిండా తినడానికి ఎంత టైం తీసుకుంటావు? దేవుని వాక్యం కూడా అంతే, దేవుని వాక్యం కూడా అంతే. అంతే టైం తీసుకో, అంతే టైము కేటాయించు. నువ్వు తినడానికి హెల్దీగా ఎంత టైం కేటాయిస్తే నువ్వు తినేది హెల్దీగా అనిపిస్తుందో అలానే నువ్వు వాక్యం చదవడం కూడా అలానే చదువు. అలానే నువ్వు చదవడం నేర్చుకో. ఆటోమేటిక్గా నీ జీవితంలో అన్సీజన్ అనేది ఉండనే ఉండదు. ఆయన వాక్యం మన ఎముకలకు సత్తువ అని బైబిల్ గ్రంథం చెప్తుంది. హల్లెలూయా. నేను చాలాసార్లు టెస్ట్ చేసుకున్నానండి. చాలాసార్లు నేను టెస్ట్ చేసుకున్నాను. ఏం టెస్ట్ చేసుకున్నానంటే నా బాడీ జర్నీస్ వల్ల కానీ దేని వల్ల కానీ బాడీ బాగా హీట్ ఉన్నప్పుడు నేను వాక్యం చదవడం ప్రారంభిస్తానండి. పక్కనే డోలో 650 కూడా పెట్టుకుంటాను. కానీ వాక్యం ముందు చదవడం మొదలు పెడతాను. తర్వాత ఆ డోలో 650 తీసుకెళ్ళి అల్మార్లో పెడతానండి. నేను ఐఎమ్ నాట్ అగెనెస్ట్ ద మెడికేషన్, కానీ దేవుని వాక్యము మనకిచ్చేటువంటి ఆరోగ్యం గురించి నేను మాట్లాడుతున్నాను. ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాను. ఈవెన్ ఏ ట్యాబ్లెట్ నువ్వు వాడుతున్నా సరే వాడు, మానొద్దు. కానీ జీవాహారాన్ని తినడము అధికం చెయ్యి.
నీ మెడికేషన్ అనేటువంటిది మెడికల్గా నువ్వు సిక్ పర్సన్, ఒక వ్యాధిగ్రస్తుని, ఒక పేషెంట్ అనేటువంటిది నీకంటూ ఒక మెడికల్ రికార్డ్ ఏదైనా ఉంటే ఆ మెడికల్ రికార్డులో నీ పేరు లేకుండా పోతుంది. ఆ సీజన్లోంచి నువ్వు బయటకు వస్తావు కదా. ఎవరైనా వ్యాధిగ్రస్తునిగా ఉండాలని కోరుకుంటారా? కోరుకున్న వాళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఏ జాతి ప్రజలు, ఏ దేశంలో ఉన్న వాళ్ళు కూడా నేను ఒక రోగిగా పలానా డాక్టర్కు కంటిన్యూ పేషెంట్గా ఉండాలని, ఏ డాక్టర్ కూడా నువ్వు పేషెంట్గానే ఉందువుగాక అని పలకడండి. వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్తో హీల్ అవ్వాలని ప్రయాసపడతారు, వాళ్ళ జ్ఞానాన్ని వాడతారు. ఎందుకు ఇది కంటిన్యూ అవుతుంది, ఎందుకు వచ్చింది? ప్రభుకు స్తోత్రం. యేసు ప్రభు నువ్వు పుట్టకముందే నీ కొరకు గాయపరచబడి నీకు స్వస్థతనిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నీవే లేటుగా పుట్టావు, నీకంటే ముందే నీకు కావలసిన ఆరోగ్యాన్ని ఆయన గాయాల ద్వారా నీకు ఇచ్చాడు. ఆయన వాక్కుగా ఆది నుండి ఉన్నాడు. ఆ ఆది నుండి ఉన్న వాక్యమే జీవాహారమైంది. కళ్ళు మూసుకుందాం. ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. నీ జీవితంలో అన్సీజన్స్ లేకుండా శ్రేష్టమైన జీవితంలో నువ్వు ప్రత్యేకముగా జీవించినట్లు ఆయన జీవాహారముగా నీకు అనుగ్రహించబడ్డాడు. మహోన్నతుడా నీ చాటున నే నివసించెదను, సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను, బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించెదా అనుదినము, బలవంతుడా హోలీ గోస్ట్ నే ఆశ్రయించెదా అనుదినము. యేసయ్యా 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 యేసయ్యా, 1000 మంది నా ప్రక్క కూలిపోయినా, 10,000 నా ప్రక్క కూలినను, అంధకారమే నన్ను చుట్టుముట్టినా, మరణ భయమే నన్ను వేధించిన, నే భయపడను, నే దిగులు చెందను, యెహోవా రాఫా నా తోడు నీవే. నే భయపడను, నే భయపడను, నే దిగులు చెందను, యెహోవా రాఫా నా తోడు నీవే. యేసయ్యా 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 యేసయ్యా. నువ్వు క్రైస్తవునిగా దేవుని వాక్యాన్ని, అందులో ఉన్న మాధుర్యాన్ని, అందులో ఉన్న ఆశ్చర్య కార్యాలను, అందులో ఉన్న జీవపు శక్తిని రుచి చూసే వ్యక్తిగా నువ్వు ఉండకపోతే నీ జీవితంలో అన్ని అన్సీజన్స్ లాగా నీకు కనపడతాయి. అలాంటి పరిస్థితులు కూడా నువ్వు వెళ్తుంటే ఈరోజు ఒక నిర్ణయం నువ్వు తీసుకో. ఆయన జీవాహారముగా నీ కొరకు 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు. నీ కొరకే, నీ జీవితంలో అన్సీజన్ అనేది లేకుండా చేయడానికే, నీ డబ్బు, నీ యొక్క ఆనందము చెదిరిపోకుండా ఉండడానికి యేసుక్రీస్తు జీవాహారముగా ఈ భూమి మీదకి వచ్చాడు. క్రమముగా ఆయన వాక్యాన్ని ఆహారముగా భుజించడం ప్రారంభించు. ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు ఆశ కలిగి చదువు. నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ బిజినెస్ చేస్తున్నా, ఏం చదువుతున్నా, దేవుడు నీ జ్ఞానానికి మించినవాడు.
ఏ సమస్య ఉన్నా దానికి మించినవాడు ఆయన. ఆయనే జీవాధిపతి. మట్టితో నరుని చేసి ఊపిరితో నరుని జీవించే ఆత్మగా మార్చినవాడు. ఆయన వాక్కుతో దేన్నైనా మార్చగలిగిన వాడు. క్రైస్తవుని వై కూడా ఆయన వాక్యానికి తగిన సమయము, అన్నిటికీ నువ్వు సమయం ఇవ్వడం తెలుసు, దేనికి ఎంత సమయం ఇవ్వాలో తెలుసు. దేవుని వాక్యానికి కూడా తగినంత సమయం నువ్వు ఇవ్వు. ఆశ కలిగి చదువు, ఆశ్చర్యకార్యాలు చూచినట్టుగా చదువు. కడుపు నిండిన అనుభవము, హృదయం నిండిన అనుభవము, నీ ఆలోచనలో నిన్ను బాధ పెట్టే ప్రతిదీ వెళ్ళిపోయి ఆ వాక్యము నిలిచి ఉండేంత వరకు వాక్యం చదవడానికి ప్రయత్నం చేయి. రోజు నువ్వు ఇచ్చే సమయాలు దేనికి ఎంత ఇస్తున్నావో దాంట్లో కొంచెం అధికముగా దేవుని వాక్యం చదవడానికి సమయం ఇవ్వు. నీ కొరకే ఆయన జీవాహారముగా పంపబడ్డాడు. అవును ప్రభా, నీ వాక్యాన్ని తగినంతగా చదవనందుకు నేను విశ్వాసములో స్థిరపడి అభివృద్ధి చెందాల్సినంతగా చెందలేదు. పరలోక రాజ్య వారసునిగా ఎదగాల్సిన వ్యక్తిగా, అభివృద్ధి చెందాల్సిన వ్యక్తిగా చెందలేదు. నన్ను క్షమించు. ఇది మొదలుకొని జీవాహారమైన నిన్ను సమృద్ధిగా నేను చదువుతాను, నేను భుజిస్తాను, నేను పానం చేస్తాను, ఆశ్చర్యకరమైన సంగతులను చూస్తాను. నా జీవితంలో అన్సీజన్స్ లేని క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. నిర్జీవము లేని క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. బ్రతికినన్ని రోజులు 100% ఆరోగ్యముతో, సంతోషంతో, సమాధానంతో, జయముతో, ప్రతి పరిస్థితులకు సంబంధం లేకుండా క్రీస్తు సంబంధిగా జీవించాలి. ఇలాగా నువ్వు నిర్ణయం తీసుకుంటున్న వ్యక్తిగా ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో నిలబడు. పరిశుద్ధాత్మ నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కొంచెం కొంచెముగా చదివే అలవాటు ఉందేమో, తగినంతగా చదవడానికి, సమృద్ధిగా చదవడానికి సమయం ఇవ్వడానికి నిర్ణయం తీసుకో. నిన్ను ఆల్రెడీ తలగా ఉంచినటువంటి వ్యక్తి ఆయన, నీ ప్రభువు ఆయన. దేవుడు తను నమ్మిన వారిని తలగా ఉంచేవాడు. నిన్ను తలగా ఉంచుతాడు. నీకు వ్యతిరేకంగా మనుషులు రైజ్ అయితే వారిని మించి వారికి అందకుండునట్లుగా నేను హెచ్చించువాడు ఆయన. నీ ఎముకల్లో సత్తువను కలగజేసి నీకు శ్రేష్టమైన ఆలోచన చెప్పి నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మనుషులకు నిన్ను చూపించువాడుగా ఉన్నాడు. తండ్రి, ఏ మాటలైతే నాలో పెట్టావు నేను మాట్లాడి ఉన్నాను నాయన. ఈ మాటలు ఎవరితో మీరు మాట్లాడారో ఆ మాటలకు స్పందించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో మీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాను. వారు తీసుకున్న నిర్ణయంలో మీ ఆత్మ ద్వారా స్థిరపరిచి, బలపరిచి, శక్తివంతంగా ముందుకు కొనసాగేటట్టుగా చేయండి. వ్యాధి రూపంలో, రోగం రూపంలో, నష్టం రూపంలో, అప్పు రూపంలో, అసమాధాన రూపంలో ఏ విధమైన అన్సీజన్స్ పనిచేస్తున్నాయో అవన్నీ డిసపేర్ అయిపోను కాక యేసుక్రీస్తు నామములో. హీల్ అవ్వాల్సిన ప్రతిదీ హీల్ అవును కాక. అది ఎముకలైనా ఏ అవయవమైనా ఇప్పుడే హీల్ అవును గాక. మీరు పొందిన గాయాలు ఆల్రెడీ స్వస్థతనిచ్చాయి. ఇప్పుడే హీల్ అవుదురుగాక. ఇప్పుడే హీల్ అవుదురుగాక. సంతోష సమాధానాలు కమ్ముకొనుగాక. ఏ అన్సీజన్స్ ఉన్నా ఇప్పుడే యేసుక్రీస్తు నామంలో వారికి కావాల్సిన ప్రతి సీజన్ ఇప్పుడే ప్రారంభమవును గాక. ప్రతి ఒక్కరిని దీవిస్తూ మితమైన వాక్యం అన్నంతలుగా ఫలింప చేయమని, ఇప్పుడే నెమ్మది, సమాధానము, ఆదరణ, ధైర్యము, సంతోషము, పరిష్కార సంబంధమైన ఆలోచనలు రిలీజ్ అవును కాక యేసు నామంలో.
ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాను. ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్య విషయాల్లో, రిలేషన్షిప్లో, ప్రతి ఏరియాలో మీ మహిమను అనుభవించుదురు గాక. వారు చేస్తున్న ఉద్యోగాలు, వారు చేస్తున్నటువంటి బిజినెస్లో, చదువుల్లో అంతకంతకు వర్ధిల్లుదురు గాక. విశేషముగా దీవించబడుదురు గాక. ఎక్స్ట్రాడనరీగా దీవించబడి మీకు మహిమకరంగా వర్ధిల్లుదురు గాక. మీ చేతులకు అప్పగిస్తూ, ఇక్కడ చేరి నిర్ణయం తీసుకున్న వారు, లైవ్లో జాయిన్ అయ్యి నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరిని మీ కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దాం.